బాహుబలి 2 భారత చలనచిత్ర చరిత్రలో అద్భుత దృశ్య కావ్యంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లు సినిమా యుగాన్ని బాహుబలికి ముందు, ఆ తర్వాత అని చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రేక్షకుల్లో బాహుబలి మాత్రమే కాదు, శివుడు, భల్లాలదేవ, శివగామి, దేవసేన, అవంతిక, కట్టప్ప పాత్రలు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఒకే సినిమా కోసం వీరంతా 5 ఏళ్లు కలిసి పనిచేశారు. ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి తమ అభినయంతో కట్టిపడేశారు. ఈ సందర్భంగా వారి పాత్రల తీరును, వారి అలనాటి చిత్రాలతో మీకోసం. బాహుబలి. అమరేంద్ర, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశాడు. బాహుబలి 2లో దేవసేన ప్రేమలో పడే సన్నివేశాల్లో అమరేంద్రగా మెప్పించాడు, భావోద్వేగాలను పండించాడు. మహేంద్ర బాహుబలిగా క్లైమాక్స్లోని పోరాట సన్నివేశాల్లో అద్భుతహా అనిపించాడు. దేవసేనగా అనుష్క తన అందచందాలు, ధైర్య సాహసాలతో ఆకట్టుకుంది. బాహుబలికి భార్యగా, శివగామికి తగిన కోడలుగా మంచి నటన కనబరిచింది. శివగామిగా భావోద్వేగాలు, ఆగ్రహావేశాలను కలబోసే పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయింది. బాహుబలి 2కు ఆమె ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు. తల్లి ప్రేమకు మరో రూపంలా కనిపిస్తుంది. భల్లాలదేవ. బాహుబలి 2లో రాణా డైలాగులతో కాకుండా అభినయంతోనే విలనిజం పండించాడు. బుద్ధి బలంతో అతడు వేసే ఎత్తులు ఆకట్టుకుంటాయి. కట్టప్ప. బాహుబలిని ఎందుకు చంపావు కట్టప్ప అంటే పాపం అతనేం చెప్పగలడు? పరిస్థితి అలాంటిది. ప్రాణంగా భావించే బాహుబలి ప్రాణాలు తీయాల్సి వచ్చినప్పుడు కలిగే భావోద్వేగాలను సత్యరాజ్ అద్భుతంగా పండించాడు. అంతేకాదు, కట్టప్పగా నవ్వులూ పూయించాడు. బిజ్జలదేవ. మహిష్మతి రాజ్యంలో శకుని తరహా పాత్రలో నాజర్ ఇమిడిపోయారు. బల్లాలదేవుడి ఎత్తులను తన కుటిల బుద్ధితో పండించే పాత్రతో ఆకట్టుకున్నాడు. అవంతిక. అందాల అవంతికను చూడాలంటే బాహుబలి 1నే చూడాలి. ఎందుకంటే 2వ భాగంలో ప్రధాన పాత్రల నడుమ అవంతిక 2 సీన్లకే పరిమితమైపోయింది. కుమారవర్మ. బాహుబలి 2లో కుమారవర్మగా సుబ్బరాజు నవ్వులు పూయిస్తున్నాడు. అంతేకాదు, బాహుబలి కథను మలుపు తిప్పే పాత్ర ఇతనిదే.